అదృష్టం కింద చాలామంది భావిస్తుంది. అలాంటిది మీకు అలాంటిది రావటం అనేది నిజంగానే బహుశా నేను అనుకోవటం అది లక్కీ అనుకుంటున్నారా? ఇలాంటివి మనం చెప్పినప్పుడు మొదట్లో ఆయన ఒక రాజకీయ పార్టీ పెడుతున్నప్పుడు నేను ఒక ట్రైనింగ్లో ఉన్నటువంటి యువ అధికారిని. కొంతమంది ఇతర పార్టీల ప్రముఖులు, కాంగ్రెస్ ఇతర పార్టీల ప్రముఖులు, జనతా అలాంటి వాళ్ళు ఉన్నారు, టీడీపీలో చేరదామని చెప్పంటే అప్పుడు జార్జ్ ఫెర్నాండెస్ గారు వారిని వారించారు. ఎందుకంటే ఏం కొత్తగా ఎవరు వచ్చారు, సినిమా యాక్టరు, మనం సిద్ధాంతపరమైన రాజకీయం నడుపుతున్నాము, లోతైనది అని. అప్పుడు వారు నన్ను సంప్రదించారు. నేనంటే గౌరవం ఉన్న కారణంగా కొంతమంది ఎమ్మెల్యేలు కానీ కొంచెం సీనియర్ స్థాయి నాయకులు. నేను కూడా ఫెర్నాండెస్ గారు చెప్పింది కరెక్టే కదా అన్నాను. ఎందుకంటే సినిమా రంగం వేరు, ప్రజాజీవనం వేరు అని చెప్పి నేను కూడా అనుకున్నాను. కానీ తర్వాత ఒక అధికారిగా ఆయనతో పని దగ్గరగా చూసిన తర్వాత వ్యక్తిగతంగా సహజంగా సాన్నిహిత్యము, అనుబంధం ఏర్పడుతుంది. మా ఇద్దరికి మాకు ప్రత్యేకమైనటువంటి సంబంధం. ఎందుకంటే రోజు బోళ్ళంతా పోటాడుకునేవాళ్ళం. సగటున ఆయనతో నేను కలిసి పనిచేసిన కాలంలో రోజుకు 2 గంటలు మేము ఇద్దరం యుద్ధమే. ఎందుకంటే ఆయన చాలా గుండెదట ఉన్న మనిషి. ఒకసారి నిర్ణయం చేసుకుంటే ఆయన వెనక్కి వెళ్ళరు. నేను కొంచెం మండివాడిని. ప్రజా ప్రయోజనాల విషయంలో నా దృష్టిలో ఇది సరైనదంటే దానికోసం పోరాడాలి, సరైనది కాదంటే దాన్ని ఆపాలి. కొంచెం మెత్తగా కనిపిస్తాను కానీ నేను తేలిగ్గా దొంగే మనిషిని కాదు. మరి అధికారం ఆయన చేతుల్లో ఉంది, నా చేతుల్లో అధికారం లేదు. నా చేతుల్లో ఉన్నదల్లా తర్కం, కాస్త ఆలోచన. ఆయనకున్నది ప్రజాదరణ, ప్రజల పట్ల ప్రేమ, గొప్ప ఆవేదన, మంచి హృదయం. కాబట్టి సంఘర్షణ అనడానికి వీల్లేదు. చాలా సందర్భాల్లో అది అనివార్యం. కానీ ఆయన చూస్తే అసలు మాట్లాడటానికే ధైర్యం చేయలేని పరిస్థితుల్లో ఉండేవాళ్ళు చాలామంది అంటారు. అంటే ఇప్పుడు అయినా కూడా ఆయన మాట్లాడినిచ్చారంటే ఆయన గొప్పతనం. అది సర్వాధికారము ఉండి మీరు ఒక అధికారిని ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ మరుక్షణం తీసేయచ్చు కదా, పూర్తిగా వాళ్ళ చేతుల్లో ఉంది. అయినా కూడా చర్చ అక్కడి దాకా వచ్చిందని చెప్పంటే అది గొప్పతనం ఆ నాయకుడిది. ఒకటి, ఆ నాయకుడికి ఆత్మవిశ్వాసం ఉండాలి. నేను చెప్పిన దాన్ని కాదన్న మాత్రం చేత నాకేమీ పరువు నష్టం కాదు, నేను తక్కువ వాడిని కాదని ఆత్మవిశ్వాసం ఉండాలి. అందరికీ అన్నీ తెలియనక్కర్లేదు. 2, చిత్తశుద్ధి ఉండాలి. సమాజం పట్ల విపరీతమైన అనురక్తి ఉండాలి. కాబట్టి సమాజం కోసం పనిచేస్తున్నాం కాబట్టి, కానీ సొంతం కోసం కాదు, దానికి ఎక్కడ ఏది పనికొచ్చినా తీసుకోవాలన్న తత్వం ఉండాలి. 3, కొంత వినమ్రత ఉండాలి. ఇంత పెద్ద ప్రజాజీవనంలో మనం ఎంత గొప్పవాళ్ళమైనా కూడా మనకు తెలిసింది పరిమితమే. మనం ఎంత ఆలోచిస్తున్నా కూడా తప్పు కావచ్చేమో అన్నటువంటి వినమ్రత ఉండాలి. 4, నిజాయితీ అంటే ప్రేమ ఉండాలి. ఎన్టీ రామారావు గారు ఇవన్నీ కూడా పూర్తిగా మూర్తీభవించిన మనిషి. చాలామందికి ఆయన గొప్ప కోట్ల మంది హృదయాలను దోచుకుంటున్న మహానటుడుగా, ఒక దేవతా స్వరూపంగా తెలుగునాట కానీ బహుశా భారతదేశంలో చాలా ప్రాంతాల్లో కానీ మీరు దేవుణ్ణి ఊహించుకుంటే రాముణ్ణి కానీ కృష్ణుడిని కానీ మరో దేవుణ్ణి ఊహించుకుంటే ఎన్టీ రామారావు ఊహించుకుంటారు. మీకు మీ మనసుకు స్ఫురణ వచ్చేది అది. ఆయన అంతగా తాదాత్మ్యం చెందారు ఆ పాత్రలో, అంతగా ప్రజల మనసును దోచుకున్నాడు ఆయన. కానీ ప్రజాజీవనంలో ఒక నాయకుడిగా తెలుగునాటే కాదు ఈ దేశ రాజకీయ చరిత్రలో, స్వతంత్ర భారతంలో ఆయన అద్భుతమైన పాత్ర. రాజకీయ స్వరూప స్వభావాలను పూర్తిగా ఆయన మార్చేశాడు. ఒక రకంగా ఆయన ఒక 25-30 ఏళ్ళు ముందు వచ్చేసారు. ఎందుకంటే అప్పుడు ఇంకా రాష్ట్రాలు బలపడలా, రాష్ట్రాలకు అధికారులు ఆయన్నే తీసిపారేశారు కదా 84లో. ఎంత అలవోకగా ఇందిరాగాంధీ గారి ఆజ్ఞానుసారం ఆనాటి గవర్నర్ రామ్లాల్ ఏం చేశాడో మనం చూసాం. తెలుగు ప్రజలు గట్టిగా నిలబడి పోరాడారు కాబట్టి, ఎన్టీ రామారావు గారు లొంగిపోలేదు కాబట్టి, నాయకత్వాన్ని ఇచ్చారు కాబట్టి మరి 4 రోజుల్లో ఆయన్నే తిరిగి తీసుకోవాల్సి వచ్చింది. అదే సమయంలో కాస్త అటు ఇటుగా మీరు జమ్మూ కాశ్మీర్లో చూసినట్టయితే ఫరూక్ అబ్దుల్లాని దింపేశారు. ఆయన సొంత బావమరిది జిఎం షా అని చెప్పని 12 మంది ఎమ్మెల్యేలతో ఆయన దింపేసి ఆ 12 మందిని మంత్రులను చేసి జిఎం షాని ముఖ్యమంత్రి చేసి కాంగ్రెస్ పార్టీ బయట నుంచి మద్దతు ఇచ్చింది. మరి ఫరూక్ అబ్దుల్లా పోరాడలేకపోయినాడు. ఆనాడు ఫరూక్ అబ్దుల్లా పోరాడినట్టయితే కాశ్మీర్ ఎట్లా ఉండేది కాదు.
ఒక కాశ్మీర్ పతనానికి అక్కడ పెద్ద సమస్య జటిలం కావడానికి కారణం ఆనాడు ఎన్టీ రామారావు గారి నాటి నాయకత్వం అక్కడ లేకపోవడం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఎంత ప్రజాదరణ ఉన్నా కూడా ప్రభుత్వాన్ని ఒక్క చిటికలో ప్రధానమంత్రి హుకుంతో దింపేసేటువంటి రోజులు అవి. సో ఐరన్ లేడీ అని ఇందిరాగాంధీ గారికి ఫస్ట్ టైం ఫైట్ చేసింది ఎన్టీ రామారావు గారేనా? ఖచ్చితంగా. అప్పటిదాకా అప్రతిహతంగా సాగింది ఆవిడకి. అసలు దేశంలో ఆవిడకి ఎదురు లేదు. ఒక్క డిఎంకే కొంత ఎదురుదిగా ప్రయత్నం చేసింది. కానీ అప్పటికి మీకు గుర్తుందో లేదో డిఎంకే ప్రభావం పోయి ఎంజీఆర్ వచ్చేసారు. ఎంజీఆర్ వచ్చిన దగ్గర నుంచి ఎంజీఆర్ చనిపోయేదాకా పూర్తిగా రాజకీయ వ్యాన్ చుట్టూ ఉంది తమిళనాడులో. మరి డిఎంకేకి స్థానం దొరకలా. ఎంజీఆర్ పోయిన తర్వాత వచ్చింది. ఎంజీఆర్ ఏమో ఇందిరాగాంధీకి అనుచరుడు, ఆవిడ పక్షాన ఉన్నాడు. కాబట్టి అక్కడ ఎదురు లేదు. ఆవిడకి ఏమన్నా కాస్త ఎదురు ఉంటే మార్క్సిస్టులు బెంగాల్లో 1977 నుంచి బెంగాల్లో మార్క్సిస్టులు పీఠం వేశారు. బెంగాల్ రాజకీయ పద్ధతి వేరు. కాబట్టి అలాంటి సందర్భంలో ఈయన ఒక రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఉవ్వెత్తున లేచి ఇంత వేగంగా అధికారాన్ని పొందడమే కాదు, కాంగ్రెస్ ఓడించి మొత్తం దేశంలో కాంగ్రెసేతర నాయకులందరినీ కూడా కలిపి వాళ్ళకి మనోస్థైర్యాన్ని నింపి మనం ఏం చేయాలనుకున్న సమయంలో ఒక మార్గాన్ని చూపెట్టి, ఫెడరలిజం అంటే ఈవేళ కూడా దేశంలో ఎవరికి అర్థం కాదు. అలాంటిది ఫెడరలిజం అన్న అంశం మీద అన్ని రాష్ట్రాలని కలపటం ఏంటి, కాంక్లేవ్స్ పెట్టడం ఏంటి, లక్షల మంది జనం హాజరు కావటం ఏంటి, రాష్ట్రాల హక్కులను గురించి అది ఊహించడానికి కూడా సాధ్యం. మామూలుగా రాజకీయంలో తలపడిన వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరో కూడా దాన్ని అంశంగా తీసుకొచ్చి ప్రజల్లోకి వెళ్ళరు. ఆయన దాన్ని తీసుకెళ్ళారు. ఆనాడు ఆయన మిగతా నాయకుల్ని కలుపుకొని, మీరు అక్కడ బెంగాల్ నుంచి వచ్చినటువంటి జ్యోతి బాసు కావచ్చు, ఒరిస్సా నుంచి వచ్చిన బిజు పట్నాయక్ గారు కావచ్చు, రామకృష్ణ హెగ్డే కావచ్చు కర్ణాటక నుంచి, లేకపోతే తమిళనాడు నుంచి మనకి కరుణానిధి కావచ్చు, ఫరూక్ అబ్దుల్లా కలిసి ఉన్నారు ఆయన కావచ్చు, వీళ్ళందరినీ కలిపి వాళ్ళకు ఒక మార్గాన్ని చూపెట్టి ప్రజలను ఉత్తేజపరిచేసరికి సర్కారీ కమిషన్ వచ్చింది. ఆ తర్వాత దేశంలో పరిష్కరించడంగా మరి ఇప్పుడు రాష్ట్రాలు పూర్తిగా బలపడ్డాయి. ఆయన ఆనాడు మొదలెట్టిన పోరాటానికి ప్రతిఫలం ఇవాళ రాష్ట్రాలకు పూర్తి స్వయంనాధికారం ఉండదు. ఇప్పటికేదో మనం అంటుంటాం రాజకీయంగా ఏదో చేస్తుంటే అంత కేంద్రీకరణ అయిపోయింది, ఢిల్లీ పెత్తనం చేస్తుంది. వాస్తవం కాదు అది. నేను నిర్మోహటం చెప్తాను, ఏ పార్టీ ప్రభుత్వం అన్నా కూడా ఢిల్లీలో ఇవాళ రాష్ట్రాల చేతిలో పూర్తి అధికారం ఉంది. రాష్ట్రాల భవిష్యత్తు రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉంది. అది ఎన్టీ రామారావు గారి దేశానికి ఇచ్చినటువంటి పెద్ద వరం. అట్లాగే ఆత్మస్థైర్యం కోల్పోయినటువంటి కాంగ్రెసేతర నాయకుని కలిపేసి ఒక త్రాటిని నడిపించారు. 1984లో ఇందిరాగాంధీ గారు ఓడిపోయిన తర్వాత మరి ఆమెను భయంకరంగా ఆమె దుర్మరణాన్ని పాలయ్యారు. ఈ దేశంలో మనసున్న ప్రతి మనిషి కూడా పార్టీలకు అతీతంగా మన ప్రధానమంత్రిని ఆవిడ అంగరక్షకులై కాల్చిపట్టేస్తే ఎవరు ఉంటారు? దేశమంతా స్పందించింది. అలాంటి ఉద్విగ్న భరిత వాతావరణంలో కూడా తెలుగునాట ఎన్టీ రామారావు గారు 35 సీట్లు సంపాదించారు. ఆనాడు ఇంకే పార్టీ, కాంగ్రెస్ తర్వాత ఇంకే పార్టీకి సీట్లు లేవు. బీజేపీ గుర్తులేదు మీకు, 2 సీట్లు దేశంలో. వాజ్పేయి గారు ఓడిపోయినారు. ఒక్క సీటు దానిలో తెలుగునాట వచ్చింది. వరంగల్ బయట హనుమకొండ నుంచి జంగారెడ్డి గారు బీజేపీ సీటు. ఎన్టీ రామారావు గారితో మద్దతు వల్ల ఆయన ఆశీర్వాదం వల్ల వచ్చిన సీటు. కాబట్టి ఆయన ప్రతిపక్షంగా ఆయన ఒక్కడే నిలబడ్డాడు అక్కడ. వీళ్ళందరినీ కలిపి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చారు. అలాగే రాజకీయాన్ని ఎన్టీ రామారావు వచ్చేదాకా దేశంలో రాజకీయం ఏమిటి అంటే ఒక స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళు, పెద్దలు, మంచి పేరున్నవాళ్ళు, మోతుబరులు, భూస్వామ్య వర్గానికి చెందిన వాళ్ళు నాయకులు. ఎప్పుడు 5 ఏళ్లకు ఒకసారి మనకు దర్శనం ఇచ్చేవాళ్ళు. వాళ్ళని గురించి గొప్పగా చెప్పుకునేవాళ్ళం. ఎలక్షన్ వస్తే కాస్త ఆ ఊరికి అలా వచ్చేవాళ్ళు, ఊళ్ళో నలుగురు కలిసేవాళ్ళు. ఒక పెద్ద ప్రొసెషన్ ఉండేది ఎలక్షన్ టైంలో. నాకు బాగా గుర్తున్నది, కాంగ్రెస్ పార్టీ కొన్ని డజన్ల లారీలతో జనాన్ని తీసుకుపోయేవాళ్ళు. ఊళ్ళో జనం అంతా కూడా కర్పూర హారతి వెలిగించేవాళ్ళు, లేకపోతే పానకం పంచేవాళ్ళు, మజ్జిగ ఇచ్చేవాళ్ళు, మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు. అదే ప్రచారం అయిపోయింది. అలాంటిది రాజకీయాన్ని జనం దగ్గరికి తీసుకుపోయి జనాన్ని స్పందింపజేసి ఏ అంశాల మధ్య పోరాటం జరుగుతుందో అర్థవంతంగా చేసింది మొట్టమొదటి చేసింది ఎన్టీ రామారావు గారు. ఎన్నికైన తర్వాత ఎవరు ఏ పార్టీ వాళ్ళైనా కూడా, అప్పటిదాకా ఒకసారి ఎన్నికైన తర్వాత ఆయన మహారాజు,
ఆయన తర్వాత ఎలాంటి వాడైనా కూడా ఎన్నికైన వాడు, ఏ పార్టీ వాడైనా వ్యక్తిగతంగా నిజాయితీ పడిన కాకపోయినా కూడా ప్రజల చుట్టూ తిరగకపోతే, నిరంతరం ప్రజలకు అందుబాటులో లేకపోతే రాజకీయం సాధ్యంగా అనేది కల్పించింది ఎన్టీ రామారావు గారు. ఇవాళ ఏ పార్టీనే మీరు చూడండి, మన పార్టీని తిడుతుంటాం, ఎమ్మెల్యేని తిడుతుంటాం, మనకు అదో జన్మ హక్కు అయిపోయింది. అది రాజకీయంలో ఉంటే వాడు కర్మ అనుకుంటున్నాడు, మనం తిడుతున్నాం. దుష్పరిపాలన వస్తుంది, మన కర్మ అనుకుంటున్నా బాధపడుతున్నాం, రెండు జరుగుతున్నాయి. కానీ ఎలాంటి వాడైనా కూడా వేరే కారణాల వల్ల పరిపాలన సరిగ్గా లేదు, కానీ రేయింబవళ్ళు ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో రావాల్సి వస్తుంది, లేకపోతే రాజకీయం నిలబడడం అసాధ్యం అయిపోతుంది. అప్పటిదాకా అసలు ఈ మ్యాస్ పాలిటిక్స్, ప్రజలతో సన్నిహిత సంబంధం 365 ఉండే రాజకీయం ఎన్టీ రామారావు గారు వచ్చేదాకా లేదు. అసలు ఎలక్షన్ టైంలో కూడా క్యాండిడేట్ కనిపించాడు కాదు, గ్రామ స్థాయి లీడర్లకు చెప్పి వెళ్ళిపోతుంది. కరెక్ట్. అట్లాగే 91 నుంచి మనం పెట్టుబడులు, ఇప్పుడు కూడా టెస్ట్లా పెట్టుబడి మన దేశంలో పెట్టాలా వద్దా, ట్రంప్ ఏదో నల్లగోలు పడుతున్నాం కదా మనం. 84లో అసలు ప్రైవేట్ పెట్టుబడులే లేని కాలంలో, లైసెన్స్ పర్మిట్ కోటా రాజ్యం ఉన్న వ్యవస్థలో, కరెంట్ అందనటువంటి దేశంలో, కరెంట్ ఎక్కడ ఉండేది ఆ రోజుల్లో? హైదరాబాద్లో కూడా రోజు 30 సార్లు కరెంట్ పోయేది. గ్రామాల్లో కరెంట్ సంగతి లేదు అసలు. మనకి టెలిఫోన్ ఎక్కడుంది? 84లో టెలిఫోన్ ఎక్కడుంది? హైదరాబాద్లో ఉండేది. 30 కిలోమీటర్ల దూరంలో ఫోన్ చేయాలని చెప్పంటే ట్రంక్ కాల్ చేయాల్సి వచ్చేది. అప్పుడే కొత్తగా 84-85కి అప్పుడు కొంచెం కొత్తగా ఎస్టీడీ వచ్చింది. అప్పటిదాకా అది కూడా లేదు. 84కి ఇంకా వచ్చినట్లేదు. పెద్ద లీటర్లకు ఉండేది, ఎమ్మెల్యే ఒకటి ఉండేది, మారుమూల గ్రామాలకు ఇంకా రాలి అప్పటికి కూడా. సో అలాంటి నేపథ్యంలో ఆయన అమెరికా వెళ్ళి ప్రవాస భారతీయుల్ని ఉత్తేజపరిచి పెట్టుబడులు కావాలి, పెట్టుబడులు అనే మాట భారతదేశంలో మొట్టమొదటి ఉచ్చరించిన మనిషి ఎన్టీ రామారావు గారు. ఆర్థిక సరళీకరణకు ముందే ఆర్థిక వ్యవస్థకి ప్రైవేటు పెట్టుబడులు అవసరము, ఉత్పాదకత అవసరము, దాని నుంచి ఉపాధి కల్పన వస్తే అభివృద్ధి జరుగుతుంది, అక్కడి నుంచి ఆదాయాలు వస్తాయి, అక్కడి నుంచి పేదరికం పోతుంది. అసలు ఈ రకంగా ఆలోచన ఆయన ఆర్థికవేత్త కాదు. ఆయన బిఏ చదువుకున్నారు కాలేజీలో, అంతేగాని ఆర్థిక శాస్త్రం చదువుకున్న మనిషి కాదు, పిహెచ్డీ పొందలేదు. కానీ అపారమైనటువంటి ఇంగిత జ్ఞానం ఉన్న మనిషి. లేకపోతే ఆనాడు మన గొప్ప గొప్ప తలపండిన వాళ్ళంతా కూడా, ఆర్థికవేత్తలంతా కూడా ప్రభుత్వము, ప్రభుత్వ రంగము, లేకపోతే సోషలిజము, కొహనా సోషలిజం, లైసెన్స్ రాజ్యము, పర్మిట్ రాజ్యము, కోటా రాజ్యము, ఈ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ డ్యూటీలను చాలా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఉపయోగించుకుని దానిలో డబ్బులు సంపాదించడము, మనకు కావాల్సిన వాళ్ళని కోటీశ్వరుని చేయటము. ఆ రోజు సిటీ బస్సులో ఎవరికి లైసెన్స్ ఇస్తే ఆయన వచ్చేది లక్షాధికారి, ఎవరికి ఇవ్వకపోతే ఆయనకి అవకాశం లేదు. అంటే కాబోయే లక్షాధికారులు మనం తయారు చేసేవాళ్ళం, మన ఇష్టం. మార్కెట్లోకి పోటీ వల్ల కాదు, ప్రజలు వాళ్ళని ఆమోదించడం వల్ల కాదు, ప్రజలకు పనికొచ్చేది వాళ్ళు చేయటం వల్ల కాదు, ప్రభుత్వంలో ఉన్న అధికార నిర్ణయంతో. అలాంటి నేపథ్యంలో ఆయన విదేశాలకు పోయి ఇక్కడికి పెట్టుబడులు కావాలి రండి, మన కన్నతల్లిని, మన దేశాన్ని కాపాడుకుందాం, ఇక్కడ ఆదాయాలను పెంచుతాం, ఇక్కడ ఆర్థిక వ్యవస్థను పెంచుతాం అని చెప్పని చాలామంది వచ్చారు ఆ రోజుల్లో. వచ్చిన వాళ్ళు పాపం ఇప్పుడు కరెంట్ లేక, ఫోనులు లేక, ఒక ఆయన నాకు కన్నడితో చెప్పాడు, పెద్ద ఆయన మీద నమ్మకంతో అభిమానంతో వచ్చామండి, ఆదిలాబాద్ జిల్లాలోనేమో మాకు ఫ్యాక్టరీ ఉంది, అక్కడ రా మెటీరియల్ దొరుకుతుంది, ఆ ఊళ్ళో ఫోన్ కూడా పనిచేయదు, మార్కెటింగ్ వాటి కోసం చెప్పని ఆఫీస్ ఏమో హైదరాబాద్లో ఉంది, ఫ్యాక్టరీకి ఒక సమాచారం ఇవ్వాలి, అక్కడి నుంచి సమాచారం రావాలంటే 3 రోజులు పడుతుంది, మనిషి ఇక్కడి నుంచి వెళ్ళటం రావటం. అలాంటి పరిస్థితుల్లో కూడా, అన్నిటికీ లైసెన్స్ కావాల్సిన పరిస్థితుల్లో కూడా ఆయన భవిష్యత్తు రూపకల్పన చేశారు. కాబట్టి ఎన్టీ రామారావు గారు చాలామంది జనాకర్షణ ఉంది, బ్రహ్మాండంగా గెలిచారు, 9 నెలల్లో అధికారం, ఇవన్నీ కొంచెం లోతుకి వెళితే ఆయన పాత్ర భారత రాజకీయాన్ని మార్చడంలో చాలా గణనీయమైనటువంటిది.